సింహం ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం రా. ఈ కిట్టుగాడు కూడా అంతే. ఇప్పుడు చెక్క కుర్చీలో కూర్చున్నా, నొలక మంచం మీద పడుకున్నా సింహాసనాలుగా మారిపోతాయిరా. ఇక డబ్బు సంగతి అంటావా? రిచ్ కిడ్లా పుట్టలేదు కదా అని పూర్ ఫెలోలా లైఫ్ ని కాంప్రమైజ్ అయిపోకూడదు. ఏ దారి దొరికితే ఆ దారిలో అడ్డంగా సంపాదించాలి. పిల్లి కంట పడకుండా ఎలక బారిపోయినట్టు పోలీసులు కంట పడకుండా తప్పించుకుంటున్నావు. నువ్వు అనుకున్నంత డబ్బు ఎప్పుడు సంపాదిస్తావన్నా? అందుకే కదరా డబ్బున్న అమ్మాయిలు ఎవరన్నా పడతారేమో అని మొన్న రెంట్కి కారు, సూటు, బూటు అన్నీ తీసుకొచ్చి సెంటర్లో డెమో ఇచ్చాను. కానీ ఏం లాభమన్నా? నువ్వేటైతే మొదలు పెట్టావు గాని ఒక్క పిట్ట కూడా పడలేదు కదన్నా. అరే నువ్వు ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో నేను అసలు చూడలేదు. ఒకసారి ఆ రికార్డింగ్ చూపించరా. సరే అన్నా. అన్నా ఓ ఏమైందన్నా? అమ్మాయి చూస్తుందిరా, కావాలంటే చూడు. రేయ్ మగ్గ, ఆ రోజు నన్ను ఎవరు గమనించలేదన్నావు కదరా. ఒక అమ్మాయి నన్ను చూస్తుందిరా. చూడు చూడు చూడు. చూసావా చూసావా? అవునన్నా, చూసిందా? నిజమే. నువ్వు అప్పుడే గమనించుంటే బాగుండేదిరా. ఆ పిల్ల ఎవరో ఏంటో అని అప్పుడే ఫాలో అయ్యేవాడిని. అవునన్నా. రే అమ్మాయి భలే ఉందిరా. అవునన్నా. రే ఎలాగైనా సరే ఈ పిల్ల ఎవరో ఏంటో ఎక్కడుందో కనిపెట్టాలి. చూస్తుంటే పిల్ల బాగా రిచ్ కిడ్లా కనిపిస్తోంది. ఈ పిల్లకి కానీ పెళ్లి కాకుండా ఉంటే లైన్లో పెట్టేస్తాను రా. పెట్టేస్తాను. నేను వికాస్ గారిని పొరపాటును కూడా చేసుకోను. అవని ఎన్ని స్కెచ్లు వేసినా చేసుకోను. నాకు శ్రీకరే కావాలి. బాబా భలే ముద్దొస్తోందిరా. నాకు ఈ పిల్ల కావాలి. ఈ పిల్ల మెడలో తాళి కట్టేయాలి. కట్టేస్తాను. పంతులు గారు, అమ్మా, కార్యక్రమానికి కావలసినవన్నీ వచ్చేసినట్టే కదా? అన్నీ వచ్చాయమ్మా. కార్యక్రమం మొదలు కావడానికి ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది. అబ్బాయి ఇంకా రాలేదా? బయలుదేరాడు పంతులు గారు. ఈ పాటికే వచ్చేయాలి. అక్క, ఏంటి? ఇప్పటి వరకు హైదరాబాద్లో నా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే యలమంచిలి గౌతమి ఇల్లు. బట్ ఈ రోజు నుంచి నా కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోతుంది. ఘట్టమనేని వేదవతి గారిల్లే నా ఇల్లు. ఆ పెద్దిరాజులా నువ్వు ఇంట్లో ఇల్లరికి ఉండిపోతావా ఏంటి? అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నీ అనుమానం నిజమైతే గనక నేను ఇప్పటి వరకు ఇష్టపడ్డ అవనిని, నేను చేసుకోబోయే నిహారికని
ఇద్దరిని ఒకే చోట చూసుకోవచ్చు. ఆ అవని మాటలు విని నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. ఏదో ఒకరోజు అవని చేతిలో అడ్డంగా బుక్ అవుతావు. నువ్వంటే అసహ్యించుకునే అవని ఏ స్వార్థమూ లేకుండా నిన్ను ఈ ఇంటికి దత్తపుత్రుని చేయదు. ఇప్పటికైనా మా మాట విని నీ మనసు మార్చుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే కొట్టేస్తాను మిమ్మల్ని. కర్మ కర్మ ఛ! ఒక్క నిమిషం. ఏమండి, ఏంటి? మేము పక్కింటి వాళ్ళం కదా, ఏమైనా పనులుంటే చెప్పండి, సహాయం చేస్తాం. పక్కింటి వాళ్ళ అవని ఏంటండి ఇలా మాట్లాడుతుంది? మీకన్ని విషయాలు తర్వాత చెప్తాను. మీరు వెళ్ళి కూర్చోండి. నా ముందు పిచ్చి వేషాలు వేయకు. అయ్యో రామా, నేనేం చేశాను? హెల్ప్ చేయొచ్చు అని అడగడం కూడా తప్పేనా? నా భార్య మంచితనం మీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏమో. అందరి మంచితనాలు మాకు అర్థమయ్యాయి, కానీ ఈరోజు కార్యక్రమానికి మా బంధువులు వస్తున్నారు. వారి ముందు మీరు కనిపించకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ హద్దుల్లో మీరుంటే బావుంటుంది. నమస్కారం వేదవతి గారు. నమస్తే, రండి రండి. ఏమైంది బావా? కన్న తల్లి కొడుకుని దూరం పెడుతుంటే నరకంగా అనిపిస్తుందావని. తాత్కాలికమైన ఈ దూరాలన్నీ శాశ్వతంగా దగ్గర చేయడానికే బావా, బాధపడకు. రే ఎంతసేపు చూసుకుంటావ్? లోపలికి తగలడదాం పద. మరి కాసేపట్లో ఈ ఇంటికి వారసుని కాబోతున్నాను. ఇంటి పేరు మారుతుంది, నా గౌరవం, మర్యాద అన్నీ మారిపోతాయి. చివరికి ఏం మార్పులు వస్తాయో ఎవరూ ఊహించలేం గాని పద. రండి రండి. నమస్కారం ఆంటీ. నమస్తే బాబు. నమస్కారం అండి. లే బాబు. మరో పావు గంటలో కార్యక్రమం మొదలవుతుంది. ఈ రోజు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను వేదవతి గారు. ఏమైంది బాబు? కాసేపట్లో ఆంటీ అంకుల్ అనే పిలుపులు అమ్మా నాన్నలుగా మారబోతున్నాయి. ఎంత అదృష్టవంతుణ్ణి నేను. ఎవరికి ఏమివ్వాలో పైవాడు ముందే రాసుంటాడు బాబు. అంతా మన మంచికే. అవునవును, అంతా మంచికి. తొందరలోనే మీకు మరికొన్ని విషయాలు తెలుస్తాయిలేండి. నిన్ను దూరంగా ఉండమని చెప్పాను కదా. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదండి, దూరంగా ఉండలేము. అవునవును, నువ్వు దూరంగా ఉండవు, బాగా దగ్గరగా ఉంటూ అంటించాల్సినవి అంటిస్తూ ఉంటావు. అయ్యో, అలాంటి విద్యలు మీకు తెలిసినంతగా నాకేం తెలుస్తాయిలేండి. చూసారా ఎలా మాట్లాడుతుందో? మీరు నా భార్యనంటే తప్పులేదు గాని నా భార్య మిమ్మల్నంటే తప్పొచ్చిందా? బ్రో కూల్ బ్రో. ఒక శుభకార్యం జరగబోతోందక్క, ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు? కార్యక్రమం అయ్యేంత వరకు సైలెంట్ గా ఉండండి. అవని గారు, మీరు కూడా. ఇంతకీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడా? అమ్మా నాన్నలకు బుద్ధి మందగిస్తున్నట్టుంది. లేదంటే ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో ఆ వికాస్ గారిని దత్తత తీసుకోవడం ఏంటి? రేపు మనం బయట ఎలా తిరగగలం? ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పగలం? అందరూ ఈ నిహారికకి సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చింది. అవును మావయ్య, ఇంట్లో వాళ్ళం ఇంతమంది ఉన్నాం, మనకెలాంటి గుర్తింపు లేదు, కానీ ఈ రోజుతో ఆ వికాస్ కి మాత్రం వేదవతి గారి దత్తపుత్రుడని గుర్తింపు రాబోతుంది. అవమానం, ఇదంతా మనందరికీ ఘోర అవమానం. అలా అని మనం ఎదిరించలేం, ఏమీ చేయలేం. జరిగేది చూడటం తప్ప. అవనికి నిహారికకి జరుగుతున్న యుద్ధంలో అనవసరంగా మనం బలైపోయేలా ఉన్నాం. మన్ను తిన్న పాములాగా అలా మౌనంగా ఉన్నావేంటి? మా మాటలు నీకు వినిపిస్తున్నాయా లేదా? మీ బాధ మీది, నా బాధ నాది. అడ్డంగా మేమిరుకుపోయేలా ఉన్నాం. నీకంటే ముందు మేమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. ఇదంతా మనకు అనవసరం లావణ్య. నాకు క్లియర్గా ఏం అర్థమవుతుందంటే
ఈ నిహారికతో సావాసం అనవసరం అనిపిస్తుంది. ఏంటి వసంత గారు అలా మాట్లాడుతున్నారు? వసంత అన్నదాంట్లో తప్పే ఉంది. ఆ వికాస్ ఎంత దరిద్రుడో దుర్మార్గుడో నీ ద్వారానే మాకు తెలిసింది. అలాంటి వాడు మా ఫ్యామిలీ మెంబర్ అవుతుంటే మేమెలా తట్టుకుంటాం? అత్త సొమ్ము అల్లుడికి కొడుకులకి దక్కాలి గాని బయట వాళ్ళకి దక్కడం ఏంటి? నువ్వన్నట్టు ఆ ప్రమాదం కూడా ఉంది బావా. రేపటి రోజున వాడు ఏకు మేకై కూర్చుంటాడు. ఈ కార్యక్రమం అసలు జరగకూడదు. ఉన్న పొలంగా ఆపేయాలని నాకు ఉంది. ఎంత దూరం వచ్చింది, ఎలా ఆపగలుగుతావు? అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగలేదంటే రేపటి రోజున వికాస్తో పెళ్లి కూడా ఆగదు. అమ్మో, వాణ్ణి పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. వాడు ఈ ఇంటికి కొడుకైనా మా ఇంటికి అల్లుడైనా వాడిని భరించలేము. వాడొక బీభత్సం. వాడు రంగంలోకి దిగాడు అంటే ఇల్లంతా అల్లకల్లోలమైపోతుంది. మరేం చేస్తావు ఇప్పుడు? నిజం చెప్పేస్తాను. దత్తత ఆగాలన్నా, వాడితో నా పెళ్లి ఆగాలన్నా వేదవతి గారికి వికాస్ ఎలాంటివాడు అన్నది తెలియాలి. వికాస్ క్యారెక్టర్ ఎలాంటిదో పెన్ టు పెన్ చెప్పేస్తాను. అప్పుడు గాని ఏది ఆగదు. నిహారిక 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 ఆగు. నువ్వెందుకు తననాపుతున్నావు? ఈ సమయంలో వికాస్ గురించి చెప్పడం వల్ల నిహారికకు మేలుకి బదులు కీడు జరుగుతుందేమో అని నా అనుమానం. ఆ అవని నిహారికల మధ్య ఏదైనా జరగని, చివరికి మన మీదకి రాకుండా చూసుకుందాం. అత్తయ్యకి నిజం తెలిసిన తర్వాత మనందరం అత్తయ్య ఆగ్రహజ్వాలను చూస్తాం. వేదవతి గారు, మేం వెళ్ళి నిహారికని కలిసొస్తామండి. సరేనండి, పదండి. మేము ఆ పక్కింటి వాళ్ళమండి. మీకు మంచి నీళ్లు గాని కూల్ డ్రింక్ గాని ఏమైనా కావాలంటే నన్ను అడగండి. వేద, ఫంక్షన్ అయ్యేంత వరకు తను అలాగే చేస్తుంది, వదిలే. అవనిది చిన్నపిల్ల మనస్తత్వం అండి. చిన్నపిల్ల మనస్తత్వం కాదు, కావాలనే అలా చేస్తోంది. మీరేం చేయాలంటే అవని ఇచ్చిన ఐడియా వల్లే ఈరోజు నేను ఈ ఇంటికి వారసుణ్ణి కాబోతున్నాను. అవని, ఇందులో నీ స్వార్థమేముందో నాకు తెలియదు గాని పొరపాటున నీ వల్ల నాకేదైనా డ్యామేజ్ జరిగిందంటే నా అసలు రూపం చూస్తా. అవును, మీ కోడలు పుట్టింటికి వెళ్ళిపోయిందా అండి? వెళ్ళిపోయిందమ్మా. మంచిది. వదినా, ఏంటోదినా, అవని ఆ బెడ్రూమ్ ని చూపించి మేం పక్కింటోళ్ళమని ఎందుకంటుంది? పెద్దోళ్ళిళ్లల్లో ఏం జరిగినా బాగానే ఉంటాయి, మనకెందుకులే వదినా. ఈ వయసులో మన వేదవతి గారు దత్తత తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా మనకెందుకులే వదినా. అవునులే. పంతులు గారు. ఏంటమ్మా? నేను పక్కింటి అమ్మాయినండి. కార్యక్రమం దగ్గరికి ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పండి. సరేనమ్మా. నువ్వు మా రక్త సంబంధం అని నీకు తెలియక ముందు నుంచే నువ్వు మా కుటుంబం కోసం చాలా చేశావు. ఈ ఇంటి మేనకోడలు అని తెలిసిన తరువాత నా కుటుంబమే నీ ప్రాణంగా బతుకుతున్నావు. నిన్ను భార్యగా పొందటం నా అదృష్టం అవని. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు నిహారిక. అవునమ్మా, ఇది సందర్భం కాదేమోనని అనిపిస్తుంది. ఇప్పుడే నాకు చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు నేను వికాస్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నా చేత్తో నేనే మెడకి ఉరి బిగించుకున్నట్టు అవుతుంది. ఆ పనేదో నిన్నే చేయాల్సింది. నిన్నంతా నాకేం అర్థం కాలేదు. మైండ్ అంతా బ్లాంక్ అయి చచ్చింది. అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. వేదవతి ఖచ్చితంగా నా మాట వింటుంది, నా మాటని నమ్ముతుంది. ఇంకా ఆలస్యం చేయలేను. మీరేం టెన్షన్ పడకండి.
వికాస్ గురించి చెప్పేస్తావా? నీ స్కెచ్ వర్కౌట్ కాకుండా చెయ్యడానికి అదొక్కటే మార్గం. ఆ మార్గంలో నీ దుర్మార్గం బయటపడితే నీకే ప్రాబ్లం కదా బుజ్జి. నా గురించి బయటపడదు. నువ్వు శ్రీకర్ నా గురించి ఏం చెప్పినా నమ్మరు. ఒకరోజు నా గురించి వికాసే స్వయంగా చెప్పినా పెద్దావిడ నమ్మలేదు. గుర్తుందా? నిహారిక జాతకం అడ్డు పెట్టుకుని మా ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. మమ్మల్ని అందరినీ మోసం చేసి శ్రీకర్నే చేసుకుందాం అనుకుంది. నిహారిక మీతో ఏవైతే చెప్పిందో అవన్నీ నిజాలు. అసలు అదే నిహారిక ఒరిజినల్ క్యారెక్టర్. అవనితో పెళ్లి క్యాన్సిల్ అయిందన్న బాధలో నువ్వు ఇలాగే మాట్లాడతావని చెప్పింది బాబు. సో అంతా నాకే ఫేవర్ గా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. నువ్వు నాకో సీన్ గుర్తు చేసినట్టే నేను నీకో సీన్ గుర్తు చేస్తాను. బోనాల్లో మా అక్క వికాస్ దుర్మార్గుడు అని చెప్పినప్పుడు నువ్వేం చేశావు? ఈ వికాస్ మీరనుకునేంత వినయం విధేయత కలిగిన వాడు కాదు. తాగుబోతూ మందు తాగి డ్రైవ్ చేస్తూ ఒకడు నన్ను కారుతో గుద్దాడని ఆ రోజు మీతో చెప్పాను కదా, వాడే వీడు. శ్రీకర్ గారితో నా పెళ్లి జరగడం అక్క చెల్లెలిద్దరికీ ఇష్టం లేదు. అందుకే ఇన్ని గేమ్స్ ఆడుతున్నారు. గుర్తొచ్చింది కదా? అప్పుడు మా అక్క చెప్పింది అబద్ధమని నిరూపించిందాన్ని. ఇప్పుడు వికాస్ చెడ్డవాడని చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఇంతకాలం ఎందుకు నాటకాలు ఆడావు అని నీ చెంప పగలగొడుతుంది మా అత్త. మీ అమ్మా నాన్నలని ఎడమ కాలుతో తంతుంది. ఫుట్బాల్లా ఎగిరి పడతారు. ఇప్పుడు నువ్వు వికాస్ గురించి ఓపెన్ అయితే వికాస్ నీ గురించి ఓపెన్ అవుతాడు. రెండు దారుణమైన క్యారెక్టర్లు వెలుగులోకి వస్తాయి. ఏయ్, అసలు ఇందులో నీకొచ్చే లాభమేంటి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వికాస్ ని దత్తత తీసుకున్న లాభమే. వికాస్ గురించి నిహారిక అంతా చెప్పేసినా నాకు లాభమే. అదే ఆ లాభం ఏంటనే అడుగుతున్నావు. నాకు ఎన్నో సందర్భాల్లో నష్టం తలపెట్టిన వారికి నాకు కలగబోయే లాభం గురించి చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా అత్త మామలు మంచికి దీవెనలు అందించే దేవుళ్ళు, చెడుని సంహారం చేసే దేవుళ్ళు కూడా. నువ్వు నిజం చెప్పిన తర్వాత ఖచ్చితంగా అత్త మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. దిక్కు లేకుండా అడ్రస్ లేకుండా పోతారు. ఆ అవని మాటలు విన్నావు కదా? ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా మేఘం గర్జిస్తే ఎంత భయమేస్తుందో, అవని మాటలకి మాకు అంతే భయమేస్తుంది. అవును బేబీ, ఇష్టం లేని చీరని ఎలా ధరిస్తున్నావో ఇష్టం లేని దత్తత కార్యక్రమాన్ని కూడా నువ్వు అలాగే భరించాలి. తప్పదు. దత్తత కార్యక్రమం ఏదో ఒక రకంగా ఆగిపోవాలి. నిహారికతో శ్రీకర్ పెళ్లి జరగలేదు. మా ఇంటి కోడలవుతుందని ఆశపడిన నిహారికకు ఇప్పుడు మేము ఎలా న్యాయం చెయ్యాలి? గురువుగారు, హఠాత్తుగా సిటీకి బయలుదేరారు. సిటీకి చేరుకున్నాం. మీ ఆందోళనకి కారణమేంటో, వేదవతి గారి జాతకంలో ఏముందో తెలుసుకోవాలనుంది. ఇంకాసేపట్లో వేదవతి గారింట్లో ఆ రహస్యం గురించి చెప్తాను. ఎవ్వరూ ఊహించని ఆ నిజం గురించి చెప్పబోతున్నాను. మరి కాస్త సమయం ఎదురుచూడు. గురువుగారు ఇంత కలవరంగా ఉన్నారంటే పెద్ద విషయమే అయి ఉంటుంది. వేదవతి గారింట్లో ఏం జరగబోతుందో ఏంటో.